థ్యాంక్ యూ మోహిత్ రావు గారు. శరత్ గారు, సో చెప్తున్నారు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 90 days లోపు చెయ్యాలి, ఇది 2 సంవత్సరాలు అవుతుంది అంటారు. ఇదేమైనా గ్రౌండ్ అవుతుందా? సార్ ఒక విషయం చెప్పాలా మీకు, మీరు మాట్లాడిన మోహిత్ రావు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి సార్. ఫాదర్ మాకంటే 1 year జూనియర్. కంప్లీట్ అయిన రామచంద్రరావు గారు అల్లుడు కదా? ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నా ఆఫీస్ లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారు అల్లుడు కదా? నాకు దగ్గర మిత్రులు రామచంద్రరావు గారు. అవునవును, మంచి తెలుగుల అబ్బాయి, బాగా చేస్తాడు ప్రాక్టీస్, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అప్రిషియేట్ హిమ్. అదే అది ఒక రకంగా మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం. కాకపోతే అతను కొన్ని విషయాలు అంటే ఇంకో రకంగా చెప్పినాడు. విషయం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ థంబ్ రూల్. ఇది ఈ ఇన్వెస్టిగేషన్ ఈ రకంగానే జరగాలి, ఇంత వ్యవధిలో జరగాల, అది ఇది అనేది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న పెండెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత రిలాక్సేషన్ ఇస్తూ వచ్చినారు కోర్టులో. 90 days తర్వాత కూడా మళ్ళా రిజిస్ట్రేషన్ అంటే చార్జ్ షీట్ ఫైల్ చేయడము. 90 days పీరియడ్, 6 days పీరియడ్ అనేది డిఫాల్ట్ బెయిల్ కు వర్తిస్తుంది. అంటే అంత లోపల జరగకపోతే అక్యూజ్డ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ జైల్ అని అన్నప్పుడు దట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఎ బెయిల్ టు ది అక్యూజ్డ్ అండ్ ఈజ్ టు బి సెట్ ఫ్రీ అని. అయితే కొన్ని సందర్భాలలో ది కంప్లిసిటీ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇస్ దేర్. వాళ్ళు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు కావాలని ఒక ఆషామాషిగా ఒక చార్జ్ షీట్ ఫైల్ చేసేసి దాంట్లో కొంత కాంప్లిసిటీ చూపేసేసి తర్వాత సప్లిమెంటరీ చార్జ్ షీట్లు వేయడము అది ఇది చేస్తారు. తర్వాత 173(9) ప్రకారంగా till the charges are framed, the police are entitled to go on filing supplementary charge sheets. అంటే అందులో క్లియర్ గా ఉంటది, నథింగ్ ఇన్ దిస్ ప్రొవిజన్ ఈస్ డీమ్డ్ టు హావ్ కన్క్లూడెడ్ అది ఇది అని. అంటే పోలీస్ యొక్క పవర్ టు ఫైల్ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ఈస్ నాట్ ఫెటర్. అది మనకు ఈ దీంట్లో ఇది చిదంబరం కేసులో మిగతా వాళ్ళ కేసులలో సుప్రీంకోర్టు క్లియర్ గా ఆ ప్రొవిజన్ ఇంటర్ప్రిట్ చేసింది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే పోలీస్ యంత్రాంగం ఈనాడు సిట్ లో ఉన్నారో వీళ్ళంతా ఆకాశంలోంచి ఊడిపడలేదండి. వీళ్ళంతా ప్రామినెంట్ పొజిషన్స్ లో ఈవెన్ బీఆర్ఎస్ టైంలో కూడా ఉండి. ఫర్ ఎగ్జాంపుల్ సజ్జనార్ వాజ్ అవర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్ సైబరాబాద్. ఆ తర్వాత వేరే చోటికి వెళ్ళినాడు. సో ఆర్టీసీ పనిచేశాడు, ఆర్టీసీకి పంపారు. అంటే రకరకాలుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఇట్లాంటి విషయాలలో ఆరితేరిన వాళ్ళు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎవరిని షూట్ చేయాలో మనం చెప్తే చాలు వాళ్ళ తలకాయలు తీసిపారేస్తారు. చట్టం, శాసనం, ప్రొసీజరు, కథ, కార్ఖాన ఏం అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు పోయి కేసీఆర్ ను తలకాయ తీయమంటే కేసీఆర్ తలకాయ తీస్తారు, రేవంత్ రెడ్డి తీయమంటే రేవంత్ రెడ్డి తీస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఆఫీసర్లు లేరా? ఇక్కడ వాళ్ళు ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్నారు, డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ప్రామినెంట్ ప్లేస్ వచ్చినారు. రేవంత్ రెడ్డి కూడా అదే ఆఫీసర్లను ఎందుకు చూస్ చేసుకున్నారు, వీళ్ళైతేనే మంచిగా షూట్ చేయగలరని తెలుసుకున్నాడు. ఆ విషయం గ్రహించే పెట్టుకున్నాడు. ఇప్పుడు నీవు చెప్పిన విధే నీరజాక్ష అట్లా జరుగుతుంది అనమాట వ్యవహారం అంతా. తర్వాత రెండోది వీళ్ళు ఎంతైతే అమాయకంగా ప్రొజెక్షన్ చేసుకున్నారో బీఆర్ఎస్ వాళ్ళు, మేము టెలిఫోన్ షాపింగ్ అది చేయలేదు ఇది చేయలేదు, అది పచ్చి అబద్ధం. రాజకీయ ప్రయోజనాల కోసమని, రాజకీయ ప్రత్యర్థులను బొందబెట్టడానికని అనట్లేదు. చేశారు, చేయడం ప్రొసీజరే. మన్మోహన్ సింగ్ అని చదివి వినిపించారు కదా ఇంతకుముందు కుర్మా విజయ్ గారు. మన్మోహన్ సింగ్ చెప్పారు చేస్తే తప్పేంది. కేటీఆర్ కూడా అన్నారు కదా మొన్న, చేయడం ప్రొసీజర్. అది ఎట్లా చేశారన్నా మాకు తెలియదు, సమాచారం ఇస్తారు. అది చేయడం అన్నది మాకు సంబంధం లేదంటారు. ఏ కారణాల్లో చేయాలో ఆ కారణాల్లో చేయాలి. అంతేగాని దేశ భద్రతకు సంబంధం లేని విషయాలలో రాజకీయ ప్రత్యర్థులను పట్టుకొచ్చే ఎంపీని, ఒక మంత్రిని, ఇప్పుడు బిఎల్ సంతోష్ ని ఏదో పెద్ద కంప్లీట్ గా 2-3 ఎమ్మెల్యేలతోని ప్రభుత్వం కూలిపోతారు సృష్టించడము. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో జరుగుతున్నటువంటి అంశాలను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడము, ఇవన్నీ చాలా దే ఆర్ అన్నోన్ టు లీగల్ ప్రొసీజర్ సార్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు విరుద్ధం. తర్వాత మా మోహిత్ చెప్పినట్టుగా పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకూడదు. ఇటీవలనే సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు, ప్రీ ట్రయల్లో, ప్రీ అరెస్ట్ స్టేజ్ లో, తర్వాత అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు దే షుడ్ ఫాలో సమ్ గైడ్ లైన్స్ అని అన్నారు. దే షుడ్ నాట్ డిస్క్లోజ్ ఆల్ డీటెయిల్స్ అబౌట్ ది అక్యూజ్డ్. తర్వాత దే షుడ్ నాట్ డిఫేమ్ దెమ్ ఎట్ ఎ లేటర్ జంక్చర్ వెన్ దే ఆర్ ఎక్విటెడ్. ఆ ఎక్విటల్ వార్తనేమో ఎక్కడో లోపల పేజీలలో వస్తుందని చెప్పేసి ఒక కంపెండియం తయారు చేసినారు వీళ్ళకి గైడ్ లైన్స్ తోని. అవన్నిటిని పెట్టుకొని అన్ని రాష్ట్రాలు ఒక పాలసీ తయారు చేయాలి. పోలీస్ ఆఫీసర్స్ ఏ విషయాలు ప్రెస్ కు చెప్పాలా చెప్పొద్దు అనేటువంటి అంశాల మీద. సో దీస్ ఆర్ ఆల్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ అంటే బిల్ట్ ఇన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ అవర్ ప్రొసీజర్. ప్రొసీజర్ ఈజ్ ఫేర్ టు ఎవ్రీబడి సార్. దాన్ని మిస్యూజ్ చేసినప్పుడే మనకు సమస్యలు వస్తాయి.
అది రేవంత్ రెడ్డి మిస్యూజ్ చేసినా మనం క్రిటిసైజ్ చేయాల్సిందే, కేసీఆర్ ప్రభుత్వంలో మిస్యూజ్ చేసినా మనం క్రిటిసైజ్ చేస్తాం. మనకి ఇది అది అని అంటూ ఏది లేదనమాట. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. తర్వాత రెండోది, బీఆర్ఎస్ ఏదైతే ఒక రకంగా అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఫూలిష్ హ్యాండ్లింగ్ ఆఫ్ దిస్ ఇష్యూ బై ది ప్రజెంట్ గవర్నమెంట్. ఎట్లా ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో ఇప్పుడు గెలకాల్సింది కాదు, ఇది ఒక రకమైన సింపతి జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ అట్లా చేయాల్సింది కాదంటారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ సార్. ఒకటి వార్తను ఏకీభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఫ్రీ పబ్లిసిటీ ఇస్తాంది బీఆర్ఎస్ కి. అవునా? మరి అట్లయితే కేసీఆర్ విచారణకు అటెండ్ అయితే ఇంకా సింపతి వచ్చేది. అరే పెద్ద మనిషిని పెద్ద ఆయన పాపం పోలీసులు ఏంది విచారణకు ఇబ్బంది చేసింది. నిజంగానే అనుకుంటారు. విజయ్ గారు చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళు, రైతు బంధు బాగుంది అనుకునే వాళ్ళు అనుకుంటారు ఏంది ఈ కష్టాలు. పెద్ద ఆయనకు పాపం మాకు రైతు బంధు ఇచ్చాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, ఆ టైంకు రైతు బంధు వేసాడు, ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు, ఫిబ్రవరి వచ్చినా అని అనుకునే వాళ్ళు అనుకుంటారు కదా. అట్లా ఒకవేళ అటు విచారణకు అటెండ్ అవుతాయి భరత్ గారు పోలీసులు ఏంది ఇంత పెద్ద మనిషిని విలువడం ఏంది అని అనుకునే వాళ్ళు కూడా అనుకుంటారు. ఒకవేళ విచారణకు అటెండ్ అవుతే సింపతి ఎక్కువ వచ్చేదేమో మరి ఎట్లయితే. సార్ పొలిటికల్ లీడర్లు వీళ్ళు జైలు పోరు, వాళ్ళు జైలు పోరు, విచారణ నడిపించుకుంటారు. భరత్ గారు, ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది ఒక వ్యక్తికి కొంత ఆపాదించబడుతుంది సార్. అంటే నేను 83లో 84లో అప్పుడు ఎన్టీ రామారావుతో వాళ్ళని కవర్ చేసే రోజులలో ఎట్లుంటది అంటే, ఫస్ట్ మా తెలుగు తల్లికి మల్లెపూ దండతో మొదలైన తర్వాత నేల ఈనిందా, అది అయిందా, ఇదైందా అని ఇట్లా ఒక 10 నిమిషాల ఇంట్రొడక్షన్ అంతా సేమ్ ఉంటది. ఆ తర్వాతనే అసలు విషయాలు మాట్లాడుంటారు. అట్నే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మీరు ఏది టాపిక్ అడిగినా కేసీఆర్ యుగ పురుషుడి దగ్గర నుంచి మొదలెడతారు సార్. వీళ్ళ టాపిక్ స్టాప్స్ విత్ అండి. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఆత్మవిమర్శ చేసుకోరు. అరే మరి మనం ఒక ఉద్యమ పార్టీ, మనం చేసింది తప్పే కదా, ఇట్లా చేయాల్సింది కాదు కదా, భవిష్యత్ తరాలకు మనం ఏమి మార్గదర్శకత్వం ఇస్తున్నాము. చరణ్ కౌశిక్ గారు చర్చ క్లోజ్ చేయాలి ఒక 3-4 మినిట్స్ లో. చరణ్ కౌశిక్ గారు, ఇది రాంగ్ టైమింగ్ కాదా మున్సిపల్ ఎలక్షన్ సమయంలో? మళ్ళా అడుగుతున్నా.